గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్ సమస్యలతో బాధపడుతున్నారా? ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే లేజర్ ట్రీట్మెంట్ దీనికి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో మాత్రమే రావడానికి రీజన్ ఏంటి? వెరికోస్ వెయిన్స్ అనేది వాస్కులర్ ప్రాబ్లం. చాలామంది ఇది నరాల ప్రాబ్లం అనుకుంటారు. నరాలు కావు, సిరలు ఇవి. అంటే బ్లడ్ సప్లైలో ప్రాబ్లము. మనకి కాళ్ళలో అనాటమీ అంటే లోపల వెయిన్ ఎలా ఉంటుంది అర్థమవుతాయి. ఈ బయట ఓన్లీ కాళ్ళలోనే ఎందుకు వస్తుంది, చేతుల్లో తలలో ఎందుకు రాదో అర్థమవుతుంది. అండ్ ఎందుకు దానికి ట్రీట్మెంట్ లేజర్ చేయించుకోవాల్సి వస్తుంది కూడా రీజన్ అర్థమవుతుంది. నార్మల్ అనాటమీ లోపల ఎలా ఉంటుంది అంటే బాడీలో బ్లడ్ సప్లై అనేది రెండు రకాలు ఉంటుంది అందరికీ. ఒకటేమో గుండె నుంచి వెళ్ళేది ఒక సిస్టమ్ ఉంటుంది, మళ్ళీ అన్ని చోట్ల నుంచి గుండెకి రిటర్న్ వచ్చేది ఇంకో సిస్టమ్ ఉంటుంది. సో రెండు సపరేట్ సిస్టమ్స్ అనమాట. వెళ్ళేది ఒకటి, రిటర్న్ వచ్చేది ఒకటి. వెళ్ళే సిస్టమ్ని, వెళ్ళే సెట్ ఆఫ్ పైప్స్ని మనం ఆర్టరీస్ అంటాం. మళ్ళీ అన్ని చోట్ల నుంచి రిటర్న్ హార్ట్కి వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. సో రెండు సపరేట్ దారులు అనమాట. ఈ వెళ్ళే సిస్టమ్ ఆర్టరీలో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇది బాడీకి అంత ఎసెన్షియల్ కాబట్టి గుండె కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఈ మంచి రక్తం అనేది తలలకి, చేతులకి, కాలికి, అన్ని కొమ్మలకి హార్ట్ పంపింగ్ వలన ప్రెషర్ ద్వారా విత్ ఫోర్స్ ప్రతి సెకండ్ ఈ ఆక్సిజన్ అనేది సప్లై అవుతూనే ఉంటుంది బ్లడ్ ద్వారా. సో ఒక్కసారి అన్ని కాళ్ళలోకి, అన్ని కొమ్మలకి అంతా ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేశాక ఈ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ కానీ, గ్లూకోజ్ కానీ, అన్ని పదార్థాలన్నీ బాడీ కంటిన్యూస్గా వాడేసుకుంటూ ఉంటుంది. సో ఒక్కసారి అంత తీసేసుకున్నాక ఈ బ్లడ్లో ఉన్న ఈ పదార్థాలన్నీ, ఈ బ్లడ్ని మనం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. అంటే చెడు రక్తం, ఆక్సిజన్ లేని బ్లడ్. ఇది ఇందాక చెప్పినట్టు రిటర్న్ వచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో వెయిన్స్, ఆ సెట్ ఆఫ్ పైప్స్ ద్వారా రిటర్న్ మళ్ళీ హార్ట్కి వచ్చి మళ్ళీ ఊపిరితిత్తులకి వెళ్ళి మళ్ళీ ప్యూరిఫై అవ్వాలి, మళ్ళీ మంచి రక్తంగా మారాలి. ఇప్పుడు యూజువల్లీ తలలో వెయిన్స్ కానీ, చేతుల్లో వెయిన్స్ కానీ పెద్ద ప్రెషర్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే గ్రావిటీకి అగేన్స్ట్ పనిచేసే అవసరం లేదు. కాబట్టి చెడు రక్తం అనేది ఈజీగా రిటర్న్ వచ్చేస్తుంది, కంటిన్యూస్గా వచ్చేస్తూ ఉంటుంది. బట్ ప్రాబ్లం అందరికీ కాళ్ళల్లోనే వస్తుంది. ఎందుకంటే కింద నుంచి పై దాకా ఈ చెడు రక్తం అనేది గ్రావిటీకి అగేన్స్ట్ వర్క్ చేయాలి, అదొక డిసడ్వాంటేజ్. సెకండ్, కాళ్ళల్లో పంపింగ్ చేయడానికి, ప్రెషర్ ఇవ్వడానికి గుండెలాగా పంపింగ్, కంటిన్యూస్ పంపింగ్ మెకానిజం ఏం లేదు. సో ఎలా బ్లడ్ పైకి వెళ్ళాలి, ఎలా కాంపెన్సేట్ అవ్వాలంటే ఈ వెయిన్స్ చుట్టూ కండరాలు ఉంటాయి. కండరాలు మనం లేస్తుంటే, కూర్చుంటే కండలు అనేది ఆన్ అండ్ ఆఫ్ మజిల్ కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో కాంట్రాక్ట్ అయినంతసేపు బాగానే ఉంటుంది, బ్లడ్ సప్లై పైకి వెళ్ళిపోతుంది. రిలాక్స్ అయినప్పుడు పైదాకా వెళ్ళిన బ్లడ్ కింద పడకూడదని చెప్పి కింద నుంచి పైదాకా లెవెల్లో కిటికీలాగా ఆపడానికి వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి లోపల. సో రక్తం స్క్వీజ్ ఒక లెవెల్ దాకా వెళ్ళింది అనుకోండి, కింద పడకుండా ఒక వాల్వ్ మూసుకొని ఆగిపోతుంది. మళ్ళీ మజిల్ కాంట్రాక్ట్ చేసేసరికి మళ్ళీ ఇంకో లెవెల్కి వెళ్తుంది. అట్లా కింద నుంచి పైదాకా కంటిన్యూస్ సప్లై పైకి ఈ మజిల్ వలన, ఈ వాల్వ్ వలన వెళ్తుంటుంది. ఇప్పుడు కాళ్ళల్లో అనాటమీ ఏంటంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో డీప్ వెయిన్ అంటాం, అంటే మెయిన్ పైప్. ఇది లోపల మజిల్స్ చుట్టూ గార్డెడ్ ఉంటుంది కాబట్టి ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా రేర్. రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి, మీద ఒకటి, వెనకాల ఒకటి. ఇది చాలా మీద లేయర్లు ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశం దీనికి చాలా ఎక్కువ. సో దీంట్లో వాల్వ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళక మొత్తం బ్లడ్ కింద పడిపోయి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా. సో బేసికలీ ఈ ప్రాబ్లం ఓన్లీ ఇందువల్లనే కాళ్ళలోనే వస్తుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే రమేష్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి రమేష్. సార్, అయితే నాకు ఈ బోధకాల వల్ల కాళ్ళు వాపస్ వచ్చిందండి. నేను డ్రైవర్ను నిలబడి మనం కూర్చొని బండి నడిపినా కానీ కాలు వాపస్తుంది సార్. ఓకే, వాపు తప్ప ఇంకేమైనా ఉందా? ఏమి లేదు, ఫైలేరియా ఇన్ఫెక్షన్ అంటారు, బోధకాలు. ఓకే, ఇది వాపస్తుంది. ఇది మీ ట్రీట్మెంట్ ద్వారా తగ్గుతుంది సార్. అండ్ ఈ బోధకాలని మీకు ఎవరు డయాగ్నోస్ చేస్తారు? బయట ఏదైనా హాస్పిటల్లో డయాగ్నోస్ అయిందా, మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను అట్లా. అండ్ కాళ్ళకి ఏమైనా స్కానింగ్ అయిందా అండి? కాలేదు సార్. ఓకే, ఫస్ట్ థింగ్ స్వెల్లింగ్ వచ్చిన వాళ్ళ ప్రతి వాళ్ళు ఫైలేరియాసిస్ బోధకాల అనుకో, దానికి రీజన్ లేదు యాక్చువల్లీ. బోధకాల అంటే లింఫెడిమా, అంటే వెయిన్ పక్కనే ఇంకో చిన్న సన్న వెయిన్ లాంటిది, తాడు లాంటిది ఒక ట్యూబ్ ఉంటుంది. అది డ్యామేజ్ అయితే దాంట్లో బ్లడ్, ఈ లింఫ్ అనేది కింద పడి
ఈ లింఫెడిమా బోధకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇతనికి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చింది, వారికోజ్ వెయిన్స్ ఆ లింఫెడిమానా తెలవాలంటే కాళ్ళకి మనం స్కానింగ్ చేయాలి. సో మీరు సెల్ఫ్ డయాగ్నోస్ చేస్తే అది యూజువల్లీ రాంగ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే దగ్గరుండి స్కాన్ చేపిస్తాం. ఈ స్కాన్లో వారికోజ్ వెయిన్స్ అని తేలితే మీకు లేజర్ ట్రీట్మెంట్ చేస్తే మంచి క్యూర్ వస్తుంది. లింఫెడిమా అని తేలితే దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంది. ఏదైనా మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యి స్కాన్ చేయించుకోవాలి, డాప్లర్ స్కాన్. రైట్ అండి. అసలు వెయిన్స్ ప్రాబ్లం ఎవరికి వస్తుంది, పర్టికులర్గా ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పొచ్చా, ఎవరికి వస్తుంది? ఒకటి మీరు అన్నట్టే ప్రొఫెషన్ డిపెండెంట్ ఉంటుంది. ఎక్కువసేపు నించొని పనిచేసే వాళ్ళంటే మాలాగా డాక్టర్స్ కానీ, టీవీ యాంకర్స్ కానీ, న్యూస్ యాంకర్స్, టీచర్స్, పోలీస్ వాళ్ళు ఎక్కువసేపు నించొని పనిచేసేవాళ్ళు, లేదా ఈ డ్రైవర్స్ కానీ ఇందాక పేషెంట్ చెప్పినట్టు వీళ్ళందరికీ ఎక్కువసేపు నించొని ఉంటాం కాబట్టి కాళ్ళ మీద బాగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది ఎనీవేస్ చాలా మీద లేయర్లు ఉంటుంది కాబట్టి ఆ వాల్వ్ మీద ఎక్కువ ప్రెషర్ పడి డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి చాలా కామన్, ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళు వస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. సెకండ్ థింగ్, ఈ మధ్యన నేను ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే ఐటీ వాళ్ళకి చాలా వస్తుంది. ప్రొలాంగ్ సిస్టమ్ మీద కదలకుండా కూర్చోవడం వలన నీ జాయింట్ కింద నుంచి వెయిన్ మీద ప్రెషర్ పడి అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. మన పేరెంట్స్కో గ్రాండ్ పేరెంట్స్కో వస్తే మనకి కూడా హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. వస్తుందని కంపల్సరీ కాదు, బట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటేమో ప్రెగ్నెన్సీ, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఏంటంటే గర్భసంచి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో అదే ఆ గర్భసంచి వెనకాల ఉన్న వెయిన్ మీద ప్రెషర్ ఇచ్చి ఆ ప్రెషర్ కిందకి దాకా ట్రాన్స్మిట్ అయ్యి ఈ డ్యామేజ్ అయితే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి వారికోజ్ వెయిన్స్ రావాలని రూల్ అని లేదు, అని వచ్చిన వాళ్ళకి పెరగాలని లేదు. ప్రెగ్నెన్సీ తర్వాత ఆ స్ట్రెస్ ఇచ్చే ఫ్యాక్టర్ తగ్గిపోతుంది కాబట్టి చాలా మటుకు ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి రేర్గా కొద్ది సంవత్సరాల తర్వాత పెరిగి ప్రజెంట్ అవుతుంది. అండ్ అనదర్ కాజెస్ ఒబేసిటీ, బాగా లావు ఉన్న వాళ్ళు, మార్బిడ్లీ ఒబేస్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ వాళ్ళ బాడీ హ్యాబిటస్ వలన కాళ్ళ మీద బాగా ప్రెషర్ పడుతుంది, అదొక కారణం. అండ్ రేర్లీ ట్రామా, ఎప్పుడైనా కాళ్ళకి దెబ్బ తాకితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కామన్ కాజెస్. ఓకే, సో ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా, పర్టికులర్గా పెద్దవాళ్ళకే వస్తుందని, లేదంటే టీనేజ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏజ్ రిలేటెడ్ అయితే ఉండదు, ఎందుకంటే నేను యంగెస్ట్ లేజర్ చేసిన పేషెంట్ ఏమో 14-year-old బాయ్ అండ్ ఓల్డెస్ట్ చేసిన అతనైతే 92-year-old మ్యాన్. సో ఏజ్ ఏమి ఉండదు, అన్ని ఏజ్ గ్రూప్స్లో రావచ్చు. ఫ్రీక్వెంట్లీ 40-50-year-old ఏజ్ గ్రూప్లో చేస్తాం, ఎందుకంటే వాళ్ళు 10-20 years దాకా నించొని ప్రొఫెషన్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో ఫ్రీక్వెంట్లీ చూస్తాం. కానీ యాజ్ సచ్ రూల్ ఏం లేదు, ఎనీ ఏజ్ గ్రూప్లో రావచ్చు. మరి యంగ్ చిన్న పిల్లలు వస్తే మాత్రం బై బర్త్ వచ్చిందా, ఎందుకు వచ్చిందని వాళ్ళకి కొంచెం పెద్ద టెస్ట్ చేయాల్సి వస్తుంది. అది కూడా చాలా రేర్. సో ఏజ్ రేంజ్ అయితే ఫిక్స్డ్ ఏమి ఉండదు. ఓకే, అలాగే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే స్వెల్లింగ్ మాత్రమే వస్తుందా, ఎట్లుంటాయి అసలు సిమ్టమ్స్? వారికోజ్ వెయిన్స్ బేసికలీ ఇందాక చెప్పినట్టు బ్లడ్ కింద పడుతూ ఉంటుంది కాబట్టి దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ కామన్గా అందరు కంప్లైంట్ చేసేది ఏంటంటే పెయిన్. వెయిన్ అనేది ఉబ్బడం వల్ల ఒక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్ వస్తుంది కాళ్ళు, ఏదో లాగుతున్నట్టు గుంజుతున్నట్టు. పొద్దునంతా పడుకొని లేచేసరికి బాగుంటుంది, పొద్దునంతా బాగుంటుంది, రోజంతా పనిచేసేసరికి ఈవినింగ్ టైం ఏదో డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ వస్తుంది. అదర్ కామన్ కంప్లైంట్ ఇందాక ఒక పేషెంట్ చెప్పినట్టు స్వెల్లింగ్, కాళ్ళు వాపులు చాలా కామన్. అనదర్ కామన్ కంప్లైంట్ ఏమో ఇచ్చింగ్, బాగా దురదలు పెడతా ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉండొచ్చు, వచ్చి పోతూ ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఏమో కాళ్ళ మీద దొడ్డు వెయిన్స్ లాగా కనిపిస్తాయి, కొంతమందికి చెట్టు కొమ్మల్లాగా కనిపిస్తాయి, రకరకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమందికి ఇలానే ఇగ్నోర్ చేస్తుంటే కాళ్ళంతా స్వెల్లింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ వస్తుంది, సెల్యులైటిస్ అంటారు. కాళ్ళు కింద నుంచి పైదాకా ఎర్రగా అయిపోయి జ్వరాలు వస్తాయి. ఇంకొంచెం కొన్ని ఇయర్స్ గడిచేసరికి ఇంకా కాంప్లికేట్ అయ్యేసరికి బ్లడ్ అంతా కింద పడి బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి పుండ్లు, అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పండి కృష్ణ, చెప్పండి అమ్మా. నా కాలుకి లెఫ్ట్ కాలుకి వెరికోస్ ఏర్పడ్డాయండి. ఓకే, ఇది లేజర్ ట్రీట్మెంట్ ఎంత వస్తుంది సార్? మీకు అసలు డయాగ్నోస్ అయిందండి వారికోజ్ వెయిన్స్? అవునండి. డాప్లర్ స్కాన్ అయిందా? అయిందండి. డాప్లర్లో ఏమని ఇచ్చారు రిపోర్టు? ట్రీట్మెంట్ ఇది లేజర్ ట్రీట్మెంట్ చేస్తే వస్తుందని చెప్పారండి. అట్లా కాదండి, డాప్లర్ రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేశారు? నేను ఈ మధ్య ఇక్కడ ఏవిస్ హాస్పిటల్కి వెళ్ళానండి. ఓకే,
అయితే దాని ప్యాకేజీ 70,000 అవుతుందని చెప్పేసి అన్నారండి. ఓకే ఫైన్. సో ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి కాస్ట్ అనేది నీ లైవ్ షోస్లో చెప్పే అవకాశం ఉండదు. సో అదైతే అడగకూడదు మీరు. యూ కెన్ ఆస్క్ మీ ఆల్ డౌట్స్ అబౌట్ వారికోజ్ వెయిన్స్, అన్నీ ఆన్సర్ చేస్తాను. కాస్ట్ అయితే ఇట్స్ అ పర్సనల్ ఇష్యూ, మీరు వచ్చి కన్సల్ట్ అవ్వాలి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రాజరత్నం గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి రత్నం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నాకు ఇది కాళ్ళు ఈ తొడల కాళ్ళ నుంచి కిందికి ఉన్నాయి సార్. ఓకే. వేరే నరాలు బయటకు తీరినట్టు అవపడుతున్నాయి. ఓకే. నేను టీచింగ్ ప్రొఫెషనల్ లో ఉన్నాను సార్. ఓకే. తగ్గాలంటే ఏం చేయాలి? మీకు కాళ్ళకి ఏమైనా స్కాన్ అయిందండి, డయాగ్నోస్ అయిందా? ఏం చేయలేదు సార్ ఇంతవరకు. ఓకే. అండ్ ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఏం లేవు అండి, బాగా చాలాసేపు నిలబడితే బాగా ఉబ్బినట్టు ఎక్కువ బయటకు తేలినట్టు పడతాయి. ఓకే. అయితే ఫస్ట్ థింగ్ మీరు ఎక్కువ కాళ్ళు మడుచుకునే దగ్గర నుంచి ఎక్కువ ఉన్నాయండి. ఓకే ఫైన్. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే కాళ్ళకి డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. ఇందాక ఒక పేషెంట్ కూడా చెప్పినట్టు ఏదో ఇట్లా జస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను లేజర్ చేయించుకోవాలంటే అది అట్లా కుదరదు. ప్రాపర్గా ఒక రిపోర్ట్ స్కాన్ చేసి రిపోర్ట్ తీసుకుంటే దాంట్లో వారికోజ్ వెయిన్స్ అని వస్తేనే లేజర్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఇట్లా జస్ట్ వచ్చి చూపించి మీకు లేజర్ చెప్పడానికి ఉండదు, మీరు యాక్సెప్ట్ చేయడానికి ఉండదు. సో మీ ఫస్ట్ థింగ్ ఏంటంటే వారికోజ్ వెయిన్స్కి డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ అంటే అదేదో పెద్ద టెస్ట్ ఏం కాదు, చాలా చిన్న టెస్ట్. మనం పొట్ట మీద పెట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ ఎట్లా చేస్తామో సేమ్ థింగ్ కాలు మీద చిన్న ప్రోబ్తో పెట్టి కాలంతా స్కాన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ వెయిన్ అంటే మెయిన్ వెయిన్ ఎలా ఉందో చూసుకుంటాం. అది బాగానే ఉంటే ఈ సైడ్ వెయిన్కి మనం లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ ఈ సైడ్ వెయిన్ ఎంతవరకు డ్యామేజ్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడే ట్రీట్మెంట్ అవసరమా, ఎలా ప్లాన్ చేయాలి, ఇవన్నీ మనకి డాప్లర్ స్కాన్లో వచ్చేస్తుంది. సో మీరు ఏంటంటే ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యి డాప్లర్ స్కాన్ చేయించుకోండి. అది చూసాక రిపోర్ట్ ఇచ్చాక దెన్ ఐ విల్ టెల్ యూ వెదర్ యూ నీడ్ ట్రీట్మెంట్ ఆర్ నాట్. ఓకే. అసలు వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి చేంజెస్ జరుగుతాయి కాళ్ళల్లో, అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి అసలు? అదే ఇందాక చెప్పినట్టు మోస్ట్ కామన్ కంప్లైంట్ అయితే స్కిన్ డిస్కలరేషన్, స్కిన్ చేంజెస్ వస్తాయి. కొంతమందికి అయితే రెడిష్గా వస్తుంది, కొంతమందికి బ్లాక్ మచ్చల్లాగా స్టార్ట్ అయ్యి కింద నుంచి పైదాకా అంతా కంప్లీట్గా డార్క్ అయిపోతుంది. చాలామందికి చెట్టు కొమ్మల్లాగా బ్రాంచెస్ లాగా వస్తుంది, చాలామంది ఉబ్బిపోతారు. అట్లా రకరకాల సిమ్టమ్స్ రావచ్చు. ఇనీషియల్ స్టేజ్ ఉన్న వాళ్ళకి పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు, ఇట్స్ జస్ట్ కాస్మెటిక్ ప్రాబ్లం ఇనీషియల్ స్టేజ్లో. సో వాళ్ళకి వారికోజ్ వెయిన్స్కి వచ్చే స్టాకింగ్స్ ఇచ్చి పంపించేస్తాం, కొన్ని ట్యాబ్లెట్స్ రాస్తాం. కానీ ఒక స్టేజ్ దాటాక మాత్రం ఏ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కానీ స్టాకింగ్స్ కానీ పనిచేయవు. అప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే. అసలు వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నది ఎవరికి తెలియదు, ఇది ఒక డిసీజ్ ఉంది అని. సో అలాంటప్పుడు చాలామందికి తెలియదు ఏ డాక్టర్ని కలవాలి, ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాలి దీనికని. సో ఎవరిని కలవాలి అసలు? వారికోజ్ వెయిన్స్ అంటే ఇందాక చెప్తా వస్తున్నట్టు వాస్కులర్ ప్రాబ్లం అంటే బ్లడ్ సప్లై. సో ఈ వాస్కులర్ స్పెషలిస్ట్ని కలవాలి. చాలామంది తెలియక ఫిజిషియన్ని కలుస్తారు, ఇదేదో కాళ్ళ ప్రాబ్లం అని చెప్పి డర్మటాలజిస్ట్ని, కొంతమంది నరాలని చెప్పి న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్స్, కొంతమంది ఆర్థో వాళ్ళని కూడా కలుస్తారు. దీనికి ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ ఒకటి ఉంది, దాన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటారు. అంటే జనరల్ రేడియాలజీ కాదు, ఈ ఎక్స్రే సిటీ స్కాన్ చేసే డాక్టర్స్ కాదు, అది దాటి వన్ స్టెప్ యూ హ్యావ్ గాన్ అహెడ్ అండ్ స్టార్టెడ్ ట్రీటింగ్ అనమాట. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని కొత్త బ్రాంచ్ ఉంది. దీంట్లో మనం మినిమలీ ఇన్వేజివ్ మెథడ్స్ అంటే సర్జరీ చేయకుండా, ఓపెన్ చేయకుండా అన్ని పిన్ హోల్ చిన్న నీడిల్తో అయిపోయే ప్రొసీజర్ చేస్తాం. ఉట్టి వారికోజ్ వెయిన్స్కే కాదు, ఎనీ వాస్కులర్ ప్రాబ్లమ్కి. ఇప్పుడు కాళ్ళలో బ్లాక్ అయితే స్టెంట్ వేయచ్చు, బ్లీడింగ్ అవుతే కొన్ని మెటీరియల్స్ వేసి బ్లాక్ చేయొచ్చు, ఎంబోలైజేషన్ అంటాం. ఈ వారికోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్, అట్లా రకరకాల టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. రైట్. అలాగే నెక్స్ట్ కాల్ తీసుకుందాం తర్వాత క్వశ్చన్. హలో హలో లక్ష్మీనారాయణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనారాయణ, చెప్పండి. డాక్టర్ గారు, నా పేరు లక్ష్మీనారాయణ, 58 years ఏజ్ ఉంటుందండి. ఓకే చెప్పండి. నా కాళ్ళకు లెఫ్ట్ లెగ్ కు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. ఓకే. అదే విధంగా రైట్ హ్యాండ్ లో కూడా వెరికోస్ వెయిన్స్ అని సస్పెక్ట్ చేస్తున్నారు డాక్టర్స్. ఓకే. అంటే ట్యూమర్స్ లెక్క డెవలప్ అయినట్టు రైట్ హ్యాండ్ లో. ఓకే. సేమ్ అట్లానే కాళ్ళ కూడా ఉంటుందా? ముందు కాళ్ళకి పెద్ద వెరికోస్ వెయిన్స్ స్పష్టంగా కనపడుతుంది. ఓకే. ఇక్కడ ఎగ్జామ్ చేయించినా కూడా మీరు అన్నటువంటి స్కానింగ్ టెస్ట్ చేస్తే అలా వెరికోస్ వెయిన్స్ అని తెలిసింది. స్కానింగ్ ఓన్లీ కాళ్ళకి అయిందండి, చేతికి కూడా అయిందా?
చేతికి ఇప్పుడు అంటే చేతికి ఉండబట్టి దగ్గర దగ్గర ఒక 20-30 years నుంచి ఉంటుంది. ట్యూమర్స్ లెక్క డెవలప్ అవుతున్నాయి క్రమంగా. ఓకే. అది 3 times సర్జరీ చేయించినా ఆగట్లు మళ్ళీ వస్తున్నాయి. ఏది చేతికా అండి? అవునండి. ఎట్లా సాఫ్ట్గా ఉంటుందా? సాఫ్ట్ టిష్యూలో ఉంటాయి. ఓకే. సో మీ డౌట్ ఏంటి? మరి దానికి అంటే ఏ టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ అవుతుంది, లేకుంటే ఒకటి ఇప్పుడు నరువు నొప్పి ఎక్కువ అవుతుంది, దానికోసం దానికి మన రిలేషన్స్ ఉంటాయి ఈ స్పైనల్ ప్రాబ్లమ్ కు, వెరికోస్ వెయిన్స్ కు లింకేజ్ ఉంటుందా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన 3 different థింగ్స్ కలిపేసి చెప్పారు. చేతికి వచ్చే ప్రాబ్లమ్స్ ప్రాబ్లీ లైపోమా అనుకుంటున్నా, కానీ అది జనరల్ సర్జరీ కింద వస్తుంది. మీరు ఆ చేతికి వచ్చే ప్రాబ్లం ఒక జనరల్ సర్జన్ని కన్సల్ట్ కండి. అది వారికోజ్ వెయిన్స్ అయితే ఖచ్చితంగా కాదు. వారికోజ్ వెయిన్స్ చేతిలో రావడం చాలా రేర్, లక్షలో ఒకరికి వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చేతిలో వారికోజ్ వెయిన్స్ అయితే కాదు అది. సెకండ్ థింగ్, స్పైన్ ప్రాబ్లమ్ అండ్ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ 2 different థింగ్. ఒక్కటి ఏంటంటే కామన్గా లాగుతున్నట్టు, వెనకాల నుంచి లాగుతున్నట్టు వారికోజ్ వెయిన్స్లో కూడా ఉంటుంది. సో అది ఏదన్నా మనం టెస్ట్ చేసి చూడాలి. కాళ్ళకేమో డాప్లర్ స్కాన్, దాంట్లో వారికోజ్ వెయిన్స్ వస్తుంది. స్పైన్కి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తాం. స్పైనల్ ప్రాబ్లం వస్తే దానికి మీరు స్పైన్ సర్జన్ కలవాలి. అండ్ డాప్లర్లో కాళ్ళలో వారికోజ్ వెయిన్స్ అని వెళ్తే దానికి మీరు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో 3 different ప్రాబ్లమ్స్కి 3 different సొల్యూషన్స్. రైట్. అలాగే ఈ లేజర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? లేజర్ ట్రీట్మెంట్ అంటే వారికోజ్ వెయిన్స్లో మనం ఏం చేస్తామంటే, లేజర్ ఇట్స్ బేసికలీ డే కేర్ ప్రొసీజర్. అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. అండ్ ఇట్స్ మినిమల్ ఇన్వేజివ్, అంటే చాలా మినిమల్గా బాడీలో ఇన్వేడ్ అవుతాం. ఫస్ట్ ఆ పేషెంట్ అడ్మిట్ చేసుకొని దానికి కావాల్సిన చిన్న టెస్ట్ చేసి కాళ్ళకి ఒకసారి మళ్ళీ చేసే ముందు ఆపరేషన్ థియేటర్లోనే స్కాన్ చేసుకుంటాం మళ్ళీ. అండ్ కింద నుంచి పైదాకా అంతా స్కాన్ చేసుకొని మళ్ళీ ప్లాన్ చేసుకొని కాళ్ళ దాకా చిన్న మత్తిస్తాం, లోకల్ అనెస్థీషియా అంటాం. తర్వాత చిన్న సూది పెట్టి ఈ లేజర్ పంపిస్తాం. ఈ పక్కన కనిపించే వీడియోలాగా చిన్న సూదితోని మెషిన్లో, స్కానింగ్ మెషిన్లో చూసుకుంటూనే లేజర్ వైర్ పైకి పంపిస్తాం. పైకి పంపించాక ఈ లేజర్ ప్రోబ్ చుట్టూ, ఈ లేజర్ వైర్ చుట్టూ మళ్ళీ సెకండ్ టైం మత్తు మందిస్తాం. టుమిసెంట్ అనెస్థీషియా అంటారు దీన్ని. ఇచ్చేసాక ఈ లేజర్ వైర్ అనేది లేజర్ మెషిన్ కనెక్ట్ చేసి ఒక ఫిక్స్డ్ డోస్తోని ఆ ప్రోబ్ని అనేది ఆన్ చేసి మెల్లిమెల్లి బయటికి తీస్తాం. సో ఈ లేజర్ ప్రోబ్ అనేది ఏం చేస్తుంది, ఈ చెడిపోయిన వెయిన్ పైనుంచి కింద దాకా ఒక ఫిక్స్డ్ డోస్ పైనుంచి కింద దాకా గ్రాడ్యువల్లీ ఒక లేజర్ ఎనర్జీని డెలివర్ చేస్తుంది ఈ చెడిపోయిన వెయిన్కి. ఆ లేజర్ ఎనర్జీ తగిలేసరికి ఆ వెయిన్ అయితే ఏమవుతుంది, కొలాప్స్ అయిపోయి ష్రింక్ అయిపోయి అతుకోబోతుంది అనమాట. బేసికలీ క్లాట్ చేస్తాం మనం. ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక రోడ్ని, ఒక దారిని కంప్లీట్గా బ్లాక్ చేసేస్తున్నాం. ఇంకా మెయిన్ వెయిన్ లేదుగా, ఈ చెడిపోయిన వెయిన్ లేదు కాబట్టి సర్క్యులేషన్ అంతా ఈ డీప్ వెయిన్, ఈ మెయిన్ వెయిన్ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లేజర్కి మెయిన్ అడ్వాంటేజెస్ ఎక్కడ వస్తాయంటే, ఫస్ట్ థింగ్ ఇట్స్ నాట్ అ సర్జరీ, ఇట్స్ అ మైనర్ ప్రొసీజర్ అనమాట. గంటలో అయిపోయే ప్రొసీజర్. అండ్ కాలికి ఇచ్చే మొత్తం మనకి ఒక 2 to 6 hours మధ్యలో తగ్గిపోగానే పేషెంట్ లేచి నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో హాస్పిటల్లో మీరు హాఫ్ డేకి ఇందాక చెప్పినట్టు ఉండే అవసరం ఉండదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఏ జాబ్స్ చేస్తున్నా నెక్స్ట్ డే నుంచి యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. దీంట్లో బెడ్ రెస్ట్ అనేది ఉండదు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీనికి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే యూ డూ ఫర్ 100 patients 98 మంది కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఫోర్త్ థింగ్, ఇది సర్జరీ కాదు కాబట్టి సర్జరీ అంతా రిస్కీ కూడా కాదు. అయితే లేజర్ తర్వాత కూడా కొద్ది రోజులు స్టాకింగ్స్ వాడాల్సి వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 రైట్. అలాగే సర్జరీకి అసలు లేజర్ ట్రీట్మెంట్కి తేడా ఎక్కడొస్తుంది, ఎలా ఉంటుంది? సర్జరీ లేజర్ కంపేర్ చేసుకుంటే సర్జరీ అనేది చాలా ఓల్డ్ ప్రొసీజర్ అనమాట, అవుట్డేటెడ్ మెథడ్. దాంట్లో ఏంటంటే ఒక మేజర్ ప్రొసీజర్ కాబట్టి మేజర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించి అనెస్థెటిక్స్తోని జనరల్ కానీ వీపుకి స్పైనల్ అనెస్థీషియా కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చి ఈ చెడిపోయిన వెయిన్ ఏదైతుందో కాళ్ళు పైనుంచి కింద దాకా డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్సిషన్ అంటే కోయాల్సి వస్తుంది. కోసి ఈ చెడిపోయిన వెయిన్ లోపల వెయిన్కి ఎక్కడైతే జాయిన్ అవుతుందో అక్కడ కుట్టేస్తారు అనమాట. కుట్టేసి మిగతా వెయిన్లో డైరెక్ట్ చేపెట్టి లాగుతారు, లేదా చిన్న స్ట్రిప్పర్ తాడు లాంటిది వస్తుంది అది వేసి లాగుతారు. రకరకాల మెథడ్లు ఉంటాయి దీంట్లో. మొత్తానికైతే వెయిన్ బయటికి తీసేస్తారు అనమాట. సర్జరీలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇన్సిషన్ ఇస్తారు కాబట్టి కాలికి ఎప్పటికీ స్కార్స్ వచ్చేస్తాయి. సెకండ్ థింగ్, మేజర్ ప్రొసీజర్ కాబట్టి రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది. థర్డ్ థింగ్, ఇది బిట్ ఆఫ్ బ్లైండ్ ప్రొసీజర్ కాబట్టి ఎంతవరకు వెయిన్ బయటికి వస్తుందో చెప్పలేము. ఫోర్త్ థింగ్, సెవరల్ డేస్ టు సెవరల్ వీక్స్ సర్జన్ కంఫర్ట్ బట్టి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో
వర్క్ నుంచి సెవరల్ డేస్ అవే ఉండాల్సి వస్తుంది. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి బెస్ట్ సర్జన్ చేసిన 50 to 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 40 to 50% ఫెయిలియర్ రేట్ ఉంటుంది. మళ్ళీ ఇద్దరిలో ఒకరికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సర్జన్ ఫాల్ట్ ఏం కాదు, దిస్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఓల్డ్ మెథడ్. సో ఊరికే ఫెయిల్ అవుతుంది, దీనికంటే బెటర్ ప్రొసీజర్ ఇన్వెంట్ అవ్వాలని చెప్పి ఈ లేజర్ ఇన్వెంట్ అయింది. లేజర్లు ఇవన్నీ ఏముండవు, జస్ట్ చిన్న సూత్తోనే అయిపోతుంది. ఆ చెడిపోయినవన్నీ స్కానర్ మెషిన్లో చూసుకుంటూ కంప్లీట్గా బ్లాక్ చేసేస్తాం. అండ్ స్కార్స్ ఏమి రావు, అదొక మేజర్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ సక్సెస్ రేట్ కంపేర్ చేసుకుంటే దీనికి 98% ఉంటుంది. అండ్ సర్జరీ లాగా సెవరల్ డేస్ రెస్ట్ తీసుకునే అవసరం కూడా ఉండదు. సో అన్ని విధాల లేజర్ ఈజ్ మచ్ బెటర్ ఆప్షన్. ఓకే, సో ట్రీట్మెంట్తో పాటు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది? వన్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లేజర్ ఈజ్ దట్ పోస్ట్ లేజర్ పెద్ద ప్రికాషన్స్ ఏమి ఉండవు. ఇందాక చెప్పినట్టు లేజర్ అయినా ఆ రోజు యాక్చువల్లీ రిటర్న్ జాబ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, కానీ అడ్మిషన్ డిశ్చార్జ్ అవన్నీ టైం పడతాయి కాబట్టి నెక్స్ట్ డే నుంచి రొటీన్ వర్క్కి వెళ్ళిపోమంటాం. సో బెడ్ రెస్ట్ అయితే ఉండదు. ఓన్లీ 3 మేజర్ ప్రికాషన్స్ ఏంటంటే లేజర్ అయినా కూడా 1 to 3 months దాకా ఈ స్టాకింగ్స్ అనేది మళ్ళీ లేజర్ తర్వాత కూడా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చేసిన ప్రొసీజర్కి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. సెకండ్ మేజర్ ప్రికాషన్ ఏంటంటే 2 weeks దాకా మేజర్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి. అంటే ఈ జిమ్మింగ్, జాగింగ్, స్విమ్మింగ్ 2 weeks దాకా అవాయిడ్ చేస్తే కాలు కొంచెం రికవరీ వస్తుంది. అలా అని చెప్పి బెడ్ రెస్ట్ కూడా తీసుకోవద్దు, యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. కానీ మేజర్ ఎక్సర్సైజెస్ అయితే స్ట్రెయిన్ అయితే అవాయిడ్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఒక 4 weeks దాకా ఫ్లైట్ జర్నీ చేయకూడదు. ఈ 3 ప్రికాషన్స్ తప్ప మేజర్గా ప్రికాషన్స్ ఏమి ఉండదు. మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బీ హ్యాపీ పోస్ట్ లేజర్. రైట్, అంటే సర్జరీ చేసుకున్న వాళ్ళలో మళ్ళీ ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రిపీట్ అయిన వాళ్ళని చూస్తుంటాం. లేజర్లో అంతవరకు పర్మనెంట్గా తగ్గిపోతుందా, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా రిపీట్ అవుతుందా, ఎలా ఉంటుంది? సర్జరీ కనే ఏంటంటే మీరు అన్నట్టు 40 to 50% రికరెన్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేజర్లు ఏంటంటే సక్సెస్ రేట్ బాగా పెరిగిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే అప్ టు 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే 98 మందికి తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఆ 2%కి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ ఒకసారి స్కాన్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్రీక్వెంట్లీ 95% ఆఫ్ ద టైం ఈ ముందున్న మీద వెయిన్లో ఈ ప్రాబ్లం వస్తుంది. అది మంచి ట్రీట్ చేశాక 6 months తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత వెనకాల ఇంకో సూపర్ఫిషియల్ వెయిన్లో డెవలప్ అవుతుంది. అది లేజర్ చేయడం వల్ల ఇంకేదో వల్ల దాని మీద ప్రెషర్ పడడంలో వస్తుంది. అంటే అది తప్పది. వాట్ ఎవర్ రీజన్ వల్ల ఫస్ట్ మీకు వ్యారికోస్ వెయిన్స్ వచ్చిందో అదే రీజన్ వల్ల వెనకాల కూడా రావచ్చు. సపోజ్ బై ఛాన్స్ వెనకాల ఆ సూపర్ఫిషియల్ వెయిన్కి వస్తే మళ్ళీ అక్కడ లేజర్ చేయాల్సి వస్తుంది. అది కాదు ఈ మెయిన్ వెయిన్ అంతా బాగానే ఉంది, ఏదో చిన్న కొమ్మల నుంచి ఈ బ్లడ్ అనేది కింద పడుతుందంటే ఫోమ్ స్క్లిరోథెరపీ అని ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది. ఈ చెడిపోయిన వెయిన్కి చిన్న సూది పెట్టి మందేసి క్లాట్ చేసేస్తాం అన్నమాట. అదొక ఆప్షన్ ఉంటుంది. ఇంత చేశాక కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఒక 1% ఉంటుంది. వాళ్ళకైతే స్టాకింగ్స్ తప్ప పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండదు. కానీ అది చాలా రేర్. మోస్ట్ ఆఫ్ దెమ్కి పోస్ట్ లేజర్ మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ సార్ అండి. హలో చెప్పండి ఏంటిది సార్, అదే శ్రీనివాస్ సార్ అండి. చెప్పండి. ఇది కాలు నాకు ఇంతకుముందు ఆపరేషన్ అండి. ఓకే, ఇది నరాలది. ఓకే, ఈ నరాల ఆపరేషన్ అయినాక 3 months తక్కువ అయిపోతా అని చెప్పారు. ఇది ఇప్పుడు నడవడానికి వస్తలేదండి డాక్టర్. ఇది కాళ్ళు ఇట్లా కాళ్ళు ఇట్లా లూజ్ ఇట్లా ఊగినట్టు అవుతుంది. ఓకే, ఒక 2 సంవత్సరాలు డాక్టర్ నరాలది. ఓకే, బ్లాక్ అయిపోయి ఆపరేషన్ చేసారు నాకు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది? ఇక్కడ నడవనికి కాలు లేస్తలేదు జరా. చెప్పులు వేసుకున్నా జారిపోతున్నాయి, చెప్పులు వేసుకున్నా జారిపోతున్నాయి డాక్టర్. ఓకే, సో ఇతను చెప్పే ప్రాబ్లం వ్యారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ అయితే కాదు, ఇది న్యూరో ప్రాబ్లం. ఇక్కడనే ఇందాక చెప్పినట్టు కన్ఫ్యూషన్ వస్తుంది. వ్యారికోజ్ వెయిన్స్ అంతా నరాల ప్రాబ్లం, ఇది చేసేస్తే నడవలేరని చాలామంది భయపడతారు. వ్యారికోజ్ వెయిన్స్ డిఫరెంట్, నరాల ప్రాబ్లం డిఫరెంట్. ఇతనికి స్పైన్ రిలేటెడ్, నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది. సో దానికి మీరు న్యూరో సర్జన్ని కలవాల్సి వస్తుంది. ఆ వాకింగ్ డిఫికల్టీ అంతా ఆయన చూసి చెప్పగలుగుతాడు. వ్యారికోజ్ వెయిన్స్ రిలేటెడ్ అయితే ఇలా సిమ్టమ్స్ రాదు. అండ్ పోస్ట్ లేజర్ ఈ వాకింగ్ డిఫికల్టీ అలా ఏముండదు, అంతా బాగానే ఉంటుంది. నెక్స్ట్ డేనే యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. సో మీరైతే న్యూరో సర్జన్ కలవండి. సో మీరు ఇందాక చెప్పారు స్టార్టింగ్లో స్టాకింగ్స్ వేసుకుంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు బెటర్ అని. సో ఇనిషియల్ స్టేజ్లో స్టాకింగ్స్ వేసుకుంటే అప్పుడే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందా, ట్రీట్మెంట్ అవసరం ఉండదా?
ఇనీషియల్ స్టేజ్ వచ్చే వాళ్ళకి స్టాకింగ్స్ వేసుకుంటే చాలా మటుకు కంట్రోల్ చేస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్కి గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. ఎందుకంటే వెయిన్స్ అనేది బేసికలీ డ్యామేజ్డ్ వారికోజ్ వెయిన్స్ అంటే. సో గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ టైం డెవలప్ అవ్వాల్సిందే. స్టాకింగ్ వల్ల ఏంటంటే డిలే చేస్తాం. కొద్ది శాతం పేషెంట్స్కి అదే స్టేజ్లో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అయినా కూడా కొంతమంది చూపించడానికి అంత బాగుండదు కాబట్టి దానికి వచ్చి కాస్మెటిక్ టైప్ ఆఫ్ లేజర్ చేయించుకుంటారు. కానీ కొంతమందికి అయితే కంట్రోల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెన్ మాత్రం గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. మనం స్టాకింగ్స్ వల్ల జస్ట్ డిలే చేస్తాం. రైట్, ట్రీట్మెంట్ అయితే తప్పనిసరి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.